సెలెక్షన్ ఫ్రెండ్స్‌గా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ బ్రౌన్‌కైతే ట్రై చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త ఛానల్‌కైతే సపోర్ట్ ఇవ్వండి. థాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, జేఈఈ అడ్వాన్స్ 2023లో జరిగినటువంటి ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో దానికి సంబంధించిన కొద్దిపాటి రివ్యూ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు ఎలాగో 2024లో జేఈఈ అడ్వాన్స్ రాస్తారు. బట్ జేఈఈ మెయిన్స్ కంటే జేఈఈ అడ్వాన్స్‌లో ఐఐటీ సీట్లు సాధించడం చాలా తేలికనేటువంటి కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని మీకైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో జేఈఈ మెయిన్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ అలానే కంటిన్యూ చేస్తుండండి. మీకు జాన్ 24 నుంచి సెషన్ 1 జరుగుతుంది. అలాగే ఏప్రిల్‌లో సెషన్ 2 జరుగుతుంది. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్ మీకు మే నెలలో జరుగుతుంది. సో మీకు సెషన్ 1, సెషన్ 2లో మీకు 95, 96% వచ్చిన కొన్ని కేటగిరీస్‌లో సీట్లు రానటువంటి పరిస్థితి ఉండింది. ఓకేనా? అలాంటి స్టూడెంట్స్ జేఈఈ అడ్వాన్స్‌లో ఏ విధంగా క్రాక్ చేయొచ్చు? జేఈఈ అడ్వాన్స్ ఎందుకని తేలిక? దాని కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి? అండ్ అలాగే మీకు వచ్చేటువంటి సబ్జెక్ట్ వైజ్, కేటగిరీ వైజ్‌గా ఎన్ని మార్కులు వస్తే మీకు అవకాశం ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇది 2023లో జరిగినటువంటి కంప్లీట్ రివ్యూ అనమాట. ఇదేంటంటే జేఈఈ అడ్వాన్స్ 2023 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇచ్చే ముందు ఏ కేటగిరీకి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లుగా పరిగణించాలి అనేది అయితే ఒక క్రైటీరియాగా ఎన్టీఏ ప్రకటించినటువంటి విధానం అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ చూపించేటువంటి ఏవైతే కట్ ఆఫ్ ఉన్నాయో దానికంటే ఎక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే క్వాలిఫై అయినట్లుగా పరిగణించి వాళ్ళకు మాత్రమే జోసా కౌన్సిలింగ్ లో ఐఐటి మీరు చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకునేటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఇలాంటి కట్ ఆఫ్ పర్సెంటేజ్ మాత్రమే, కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్క్స్ వస్తే మీకు సీట్ వచ్చేటువంటి హోప్ ఉంటుంది అనేది అయితే ఒక ఐడియాకి అయితే రావచ్చు. సో ముందుగా చూద్దాం మనం ఇక్కడ. సో ఏంటంటే క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఫర్ జేఈ అడ్వాన్స్ 2023లో, సో 2023లో ఇది కదా నేను మీకు ఇప్పుడు చెప్పేది, 2024 కూడా సేమ్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మీరు చూడండి, ఇది జేఈ 2023కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. యాజ్ ఇట్ ఈస్ గా 2024లో కూడా ఇలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మాత్రమే ఉంటాయి. ఎక్స్ట్రాగా ఎలాంటి కండిషన్స్ అయితే రావన్నమాట. ఇక్కడ చూస్తే ద అగ్రిగేట్ మార్క్స్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ద సమ్ ఆఫ్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఈ 3 సబ్జెక్టుల నుంచి వచ్చినటువంటి అగ్రిగేట్ మార్క్స్ బట్టి మీకు ఇక్కడ అగ్రిగేట్ మార్క్స్ అనేవి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వచ్చినటువంటి అన్ని టోటల్ మార్క్స్ నుంచి అగ్రిగేట్ మార్క్స్ అయితే నిర్ధారించడం జరుగుతుందని చెప్తున్నారు. క్యాండిడేట్స్ హ్యావ్ టు సాటిస్ఫై ద సబ్జెక్ట్ వైజ్ యాజ్ వెల్ యాజ్ ద అగ్రిగేట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ఏ ర్యాంక్ లిస్ట్. సో ర్యాంక్ లిస్ట్ లో మీకు సబ్జెక్ట్ వైజ్ వచ్చినటువంటి మార్కుల్ని సాటిస్ఫై చేయాలి. అండ్ అలాగే అగ్రిగేట్ మార్క్స్ కూడా సాటిస్ఫై చేసిన వాళ్ళకి మాత్రమే అక్కడ మీకు ర్యాంక్ లిస్ట్ నేమ్ ఉంటుంది అనమాట. సో మాక్సిమం అగ్రిగేట్ మార్క్స్ వచ్చేసి మనకు వచ్చేసి 360 మార్క్స్ అయితే జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపి 360 మార్క్స్ అంటే 180 మార్క్స్ ప్లస్ 180 మార్క్స్. పేపర్ 1 180, పేపర్ 2 కూడా 180 జరుగుతుంది. అండ్ అలాగే మాక్సిమం మార్క్స్ ఇన్ ఫిజిక్స్ లో 120, అంటే పేపర్ 1 లో 60 ఉంటాయి అండ్ పేపర్ 2 లో కూడా 60 ఉంటాయి అనమాట. ఆ తర్వాత సేమ్ కెమిస్ట్రీ కూడా అంతే, పేపర్ 1 60, పేపర్ 2 కూడా 60. అలాగే మ్యాథమెటిక్స్ పేపర్ 1 60, పేపర్ 2 కూడా 60. టోటల్ గా వచ్చేసి మీరు మార్నింగ్ సెషన్ లో పేపర్ 1 రాస్తారు. అందులో పేపర్ 1 లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేసి 180 మార్క్స్ రాస్తారు. ప్రతి సబ్జెక్ట్ లో 60 మార్క్స్ ఉంటుంది. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ లో రాసేటువంటి పేపర్ 2 లో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. మళ్ళీ అది కూడా ఈ సబ్జెక్ట్ 60 మార్క్స్ ఉంటుంది. టోటల్ గా 180 మార్క్స్. ఈ 360 మార్క్స్ కలిపి మీకు అగ్రిగేట్ మార్క్స్ అండ్ అలాగే సబ్జెక్ట్ వైజ్ గా ఉండేటువంటి ఇండివిజువల్ కట్ ఆఫ్స్ కూడా నిర్ధారించడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ ఎలా జరిగినాయి, ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉండింది అనేది అయితే ఇక్కడ తెలియజేస్తూ చూడండి. సో చూసినట్లయితే ఒకసారి ఈ ర్యాంక్ లిస్ట్ కి సంబంధించి ఒకసారి చూద్దాం మనం. సో ఇది ర్యాంక్ లిస్ట్ అనమాట. ఇక్కడ చూస్తే సో ఇది ర్యాంక్ లిస్ట్ కదా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కామన్ ర్యాంక్ లిస్ట్ అంటే ఎవరు, సిఆర్ఎల్ అంటారు. కామన్ ర్యాంక్ లిస్ట్ అనమాట, అంటే ఓపెన్ కేటగిరీ. మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ లో ఏంటంటే 6.83%. 6.83 ఇన్ ఈచ్ సబ్జెక్ట్ లో 6.83% రావాలి. అంటే ఈచ్ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు పెడుతున్నారు ఎగ్జామ్ మనకి? ఓవరాల్ గా పేపర్ 1 లో 60 మార్క్స్, పేపర్ 2 లో 60 మార్క్స్, టోటల్ గా 120 మార్క్స్ కి 120 మార్క్స్ కి 6.83% ఆఫ్ 120 మార్క్స్ కి 6.83% రావాలి ప్రతి సబ్జెక్ట్ లో.
అలాగే టోటల్ గా వచ్చేసి అగ్రిగేట్ మార్క్స్ ఎన్ని రావాలి? 3 సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి 23.89% రావాలి. ఎన్ని మార్కులు కూడా చూపిస్తారు చూడండి. ఇక్కడ 6.83 మార్క్స్ అంటే ఎంత అంటే 6.83% అంటే 8 మార్క్స్ రావాలి. ఇక్కడ 23.89% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ అంటే ఎన్ని రావాలంటే 86 రావాలి. అంటే 86 మార్క్స్ అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ కి? 360 మార్క్స్ కి. సో 360కి 86 మార్క్స్ వస్తే ఇది ఓపెన్ కేటగిరీ, వాళ్ళు క్వాలిఫై అయినట్లు లెక్క. అర్థమైందా? సో ఇక్కడ 360కి ఇక్కడ 86 మార్క్స్ ఫర్ 360. ఎవరికి? ఓపెన్ కేటగిరీ, ఓసీ. జనరల్ ఉంటారు కదా, జనరల్ వాళ్ళకి ఎంత? 86 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 360. అండ్ ఇక్కడ చూద్దాం ఓబీసీ ఎన్సీఎల్ ర్యాంక్ లిస్ట్. ఓబీసీ ఎన్సీఎల్ లో ఉన్న వాళ్ళకి, ఈ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 6.15% ఆఫ్ ఈచ్ సబ్జెక్ట్ లో రావాలి. 6.15% ఏంటంటే 7 మార్క్స్. ప్రతి సబ్జెక్ట్ లో 7, అంటే మ్యాథ్స్ లో 7 రావాలి, ఫిజిక్స్ లో 7 రావాలి, కెమిస్ట్రీలో 7 రావాలి. ఏంటది? 2 పేపర్ల మీద కలిపి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు పేపర్ 1 లో 0 మార్కులు వచ్చాయనుకుందాం, పేపర్ 2 లో 10 మార్క్స్ వచ్చాయనుకుందాం, యూ విల్ బి క్వాలిఫై. రెండిట్లో కలిపి రావాలి. అందుకని ఫస్ట్ వన్ చదివాను, సమ్ ఆఫ్ ఆల్ ద మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ద అగ్రిగేట్ మార్క్స్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ అని చెప్పాడు. అర్థమైందా? ఇలా అనమాట. అండ్ అలాగే ఓవరాల్ గా వచ్చేసి అగ్రిగేట్ మార్క్స్ ఎన్ని రావాలి? 21.5%, 21.50. అంటే ఎంత అంటే 77 మార్క్స్ రావాలి. 77 మార్క్స్ ఫర్ ఎవరికి? 77 ఫర్ ఇక్కడ 77 మార్క్స్ ఫర్ ఓబీసీ ఎన్సీఎల్ ర్యాంక్ లిస్ట్. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 77 మార్క్స్ రావాలి. 77 అవుట్ ఆఫ్ 360. అవుట్ ఆఫ్ 360. ఇది ఓబీసీ ఎన్సీఎల్. ఓబీసీ వాళ్ళకి 77 మార్క్స్ వస్తే సరిపోద్ది 360 మార్క్స్ కి. అంటే పేపర్ 1, పేపర్ 2 లో కలిపి 3 సబ్జెక్టులు కలిపి మీకు 77 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు లెక్క. వాళ్ళు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు. అండ్ అలాగే జోసా కౌన్సిలింగ్ లో ఐఐటీలు కూడా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ లిస్ట్ చూద్దాం. జనరల్ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ లిస్ట్ లో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ లిస్ట్ లో చూసినట్లయితే సేమ్ మళ్ళీ ఇక్కడ 6.15% అంటే 7 మార్క్స్ రావాలి ఈ సబ్జెక్ట్ లో. ఓవరాల్ గా మళ్ళీ 77 మార్క్స్ ఉండాలి 3 సబ్జెక్ట్స్ కలిపి ఫర్ 360. సో వీళ్ళకి కూడా ఎంత అంటే 377 ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఎంత రావాలంటే 77 మార్క్స్ రావాలి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలంటే. ఆ తర్వాత వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్సీ స్టూడెంట్స్ ఉంటారు కదా, కేటగిరీ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అయితే వీళ్ళకి ఈచ్ సబ్జెక్ట్ లో 3.42% ఆఫ్ మార్క్స్ గెయిన్ చేయాలి. అంటే ఎన్ని మార్క్స్ గెయిన్ చేయాలి? ప్రతి సబ్జెక్ట్ లో 4 మార్క్స్ గెయిన్ చేయాలి. ఓవరాల్ గా వచ్చి వాళ్ళకి అగ్రిగేట్ మార్క్స్ ఎన్ని ఉండాలి? 43 మార్క్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు క్వాలిఫై అయినట్లు లెక్క. సో ఇదనమాట. సో ఇక్కడ చూస్తే వీళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ని? 43 అవుట్ ఆఫ్ 360 మార్క్స్ వస్తే వీళ్ళు జోసా కౌన్సిలింగ్ లో, ఇది ఎస్సీ కేటగిరీ, జోసా కౌన్సిలింగ్ లో ఐఐటీలు కూడా చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. 43 మార్క్స్ గెయిన్ చేయాలి. ప్రతి సబ్జెక్ట్ లో 4 మార్కులు రావాలి. ఓకేనా? ఆ తర్వాత ఎస్టీ ర్యాంక్ లిస్ట్ చూద్దాం. ఎస్టీ ర్యాంక్ లిస్ట్ చూసినట్లయితే ఎస్టీ కేటగిరీలో 3.42% రావాలి. అంటే +4 మార్క్స్ రావాలి ప్రతి సబ్జెక్ట్ లో. ఓవరాల్ అగ్రిగేట్ మార్క్స్ వచ్చేసి 11.95%, అంటే 43 మార్క్స్ రావాలి. సో అప్పుడు ఇక్కడ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి మరి జేఈ అడ్వాన్స్ కట్ ఆఫ్ ఎంత అంటే 43 మార్క్స్ బై 360. 360కి 43 గెయిన్ చేస్తే ఎస్టీ కేటగిరీ వీళ్ళు క్వాలిఫై అయినట్లు లెక్క. అంటే 43 అండ్ అబోవ్ రావాలి. అందరూ కూడా అప్పుడు ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడి కేటగిరీ ఉండేది మనకి. ఇంకా పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి కామన్ పీడబ్ల్యూడి ర్యాంక్ లిస్ట్ సిఆర్ఎల్. అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ పీడబ్ల్యూడి ఉన్నారో, ఓపెన్ కేటగిరీ అయి ఉండి వాళ్ళకి పీడబ్ల్యూడి ఉందో వాళ్ళకి వచ్చేటువంటి మార్క్స్ ఎంత అంటే 3.42 ఇన్ ఈ సబ్జెక్ట్ రావాలి. అండ్ అలాగే వచ్చేటువంటి అగ్రిగేట్ మార్క్స్ 11.95% రావాలి. దట్ ఈస్ 43 మార్క్స్ టోటల్ గా. అండ్ +4 ఇన్ ఈ సబ్జెక్ట్.
అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, జేఈ మెయిన్స్ లో వచ్చేసి కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 0.0089256 అలా ఉంటుంది. ఓకేనా, చాలా మైన్యూట్ అనమాట. బట్ సో అడ్వాన్స్ లో మాత్రం పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి కన్సెషన్ ఉండదు. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అందరూ కూడా ఈక్వల్ క్రైటీరియాలో మార్క్స్ అయితే గెయిన్ చేయాల్సిందే. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అడ్వాన్స్ లో ఐఐటీలో సీట్ రావడం కంటే మెయిన్స్ లో సీట్ రావడం ఈజీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి రెండింటి మీద మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎంత అయితే మార్క్స్ 43 మార్క్స్ గెయిన్ చేస్తున్నారో పీడబ్ల్యూడి క్యాండిడేట్ కూడా అన్ని మార్క్స్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఈవెన్ ఇక్కడ మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి అయినా సరే 3.42 ఈ సబ్జెక్ట్ లో అంటే +4 రావాలి, అండ్ 43 వచ్చేసి ఓవరాల్ గా రావాలి. సేమ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ లో పీడబ్ల్యూడి ఉన్నా, ఎస్సీ పీడబ్ల్యూడి ఉన్నా, ఎస్టీ పీడబ్ల్యూడి ఉన్నా సరే మీకు రావాల్సినటువంటి మార్కులు ఎన్ని ప్రతి సబ్జెక్ట్ లో +4 రావాలి, అండ్ ఓవరాల్ గా వచ్చేసి 43 మార్క్స్ రావాలి. అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని నిర్ధారించారంటే 43 మార్కులు. ఓపెన్ కేటగిరీలకి ఎన్నంటే 86 మార్కులు. మరి ఓబీసీ ఎన్సీఎల్ కానీ జనరల్ ఈడబ్ల్యూఎస్ కానీ ఎన్ని మార్కులు అంటే 77 మార్కులు. మరి ఎలా నిర్ధారించారు సార్ ఈ మార్కులన్నీ అంటే 2023లో ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ లో వాళ్ళు ఎంతమందిని అయితే ఎలిజిబుల్ చేయాలో ఎగ్జామ్ రాసింది 1,80,000 మంది రాశారు అనుకుందాం. ఎస్, 1,80,000 మంది రాశారు. సీట్లు ఉన్నాయి, ఎంత 17,000 సీట్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎంతమంది అంటే కేవలం 38,000 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. 1,88,000 మంది రాస్తే 1.88 lakhs రాస్తే 39 or 40,000 స్టూడెంట్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఈ 40,000 స్టూడెంట్స్ ఎన్ని సీట్లకు పోటీ అవుతున్నారంటే 17,000 సీట్లకు పోటీ అవుతున్నారు. అప్రాక్స్ 17,300 సంథింగ్ సీట్లు అయితే ఫిల్అప్ అయినాయి. ఓకేనా, సో ఇది అంటే దాదాపు చూడండి 1:2 కంటే కొంత ఎక్కువ ఉందంటే 2.1, 2.345 అట్లా. సో జస్ట్ ఒక సీటుకి ఇద్దరు మాత్రమే కాంపిటేటివ్ గా ఉంటున్నారు అడ్వాన్స్ లో. అందుకని జేఈ మెయిన్స్ తో కంపేర్ చేస్తే అడ్వాన్స్ లో సీట్లు రావడం తేలిక. ఎప్పుడు మీరు ఈ కట్ ఆఫ్ పర్సెంటేజ్ మార్క్స్ ని ఓవర్కమ్ చేయగలిగితే. ఇవి రెండు పేపర్లో కలిపి వచ్చేటువంటి మార్కులు. పేపర్ 1లో 86 రావాలి, పేపర్ 2లో 86 రావాలని కాదు ఫర్ ఓపెన్ కేటగిరీ. అలాగే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే పేపర్ 1లో 43 మార్క్స్, పేపర్ 2లో 42 మార్క్స్ అని కాదు. రెండు కలిపి మీకు +43 రావాలి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ కి. ఓబీసీ ఎన్సీఎల్ అయినా జనరల్ ఈడబ్ల్యూఎస్ అయినా 77 మార్క్స్ రావాలి. అర్థమైందా? సో ఈ విధంగా మీరు ఈ మైండ్ లో పెట్టుకుంటే ఎన్ని మార్క్స్ గెయిన్ చేస్తున్నారు, మీరు గ్రాండ్ టెస్ట్లు రాస్తుంటారు. ఓకేనా, అండ్ ఇన్స్టిట్యూట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తారు, మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తూ ఉంటారు. మీ ఉన్నటువంటి మీ క్యాపబిలిటీ ఎంత ఉంది, ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలుగుతామో, మనం ఎంతవరకు రీచ్ అవ్వగలం అనేది అయితే ఒక ఐడియా కోసం అయితే ఈ డేటా ఇవ్వడం జరుగుతుంది మీకు. డెఫినెట్ గా డేటా ఉపయోగపడుతుంది. సో మీరు మినిమం 100 మార్క్స్ స్కోర్ చేయగలిగితే మంచి ఐఐటీలో సీట్ వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. చాలా మంది ఏం చేస్తారంటే జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత టైర్ 2, టైర్ 3లో వచ్చేటువంటి ఏది ఎన్ఐటీలో టైర్ 2 కానీ టైర్ 3 కానీ వచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ వదులుకొని ఈవెన్ మీకు ఐఐటీలో లోవర్ ఇన్స్టిట్యూట్ లో ఏ బ్రాంచ్ వచ్చినా సరే జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. బికాజ్ ఆఫ్ బ్రాండ్, ఐఐటి బ్రాండ్ కోసం. ఓకేనా, సో అది కూడా మంచిదే. బట్ అలాంటివన్నీ కూడా నేను మళ్ళీ మీకైతే మెంటర్షిప్ తీసుకున్న తర్వాత సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇదనమాట. జేఈ మెయిన్ కి ప్రిపేర్ అవుతున్నాం అంటే మన టార్గెట్ అనేది జేఈ అడ్వాన్స్ అయి ఉండాలి. సో జేఈ మెయిన్ లో మీరు క్రాక్ చేయలేకపోయినా జేఈ అడ్వాన్స్ లో క్రాక్ చేసేదానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే చాలా తక్కువ కట్ ఆఫ్ స్కోర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మెయిన్స్ కి అడ్వాన్స్ కి తేడా చూసినట్టయితే మెయిన్స్ లో ఉన్నటువంటి వే ఆఫ్ క్వశ్చనింగ్ కి అడ్వాన్స్ లో అడిగేటువంటి వే ఆఫ్ క్వశ్చనింగ్ కి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మెయిన్స్ లో అడిగేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ ఇక్కడ అడ్వాన్స్ లోకి వచ్చేసరికి మల్టిపుల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ప్యాటర్న్ లో వెళ్తుంది కాబట్టి మనకి మల్టిపుల్ లెవెల్ ఆఫ్ కంటెంట్ ఉండాలి. అండ్ ఒక క్వశ్చన్ కి ఒక కాన్సెప్ట్ సంబంధించి డిఫరెంట్ యాంగిల్స్ లో దాన్ని మనం థింక్ చేసి ఆన్సర్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీని డెవలప్ చేసుకుంటే డెఫినెట్ గా ఐఐటీలో సీట్లు వస్తాయి. ఓకేనా, సో ఇదనమాట ఈ వీడియో లైక్స్ మీ ఫ్రెండ్స్ గా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ప్రాబ్లమ్ అయితే ట్రై చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.